కేసులు ఆయన మీద నమోదైనాయి. పీటీ వారెంట్స్తో సహా వచ్చేశారు. మరోపక్క పోసానికి సంబంధించి ఇండస్ట్రీలో ఏం మాట్లాడుకుంటున్నారని ఒక ఆసక్తికరమైన ఆడియో కూడా లీక్ అయింది. చాలా అభ్యంతరకర పదాలు కూడా అందులో ఉన్నాయి, అంటే అబ్జెక్షనబుల్ వర్డ్స్ కూడా అందులో ఉన్నాయి. పోసాని ఇంకా ఏమేం చేశారనేది. ఇవన్నీ కాక ఉన్నట్టుండి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైల్డ్ ఫైర్ ఎవరి మీద? స్మగ్లర్లు, దేశద్రోహుల్ని హీరోలుగా చిత్రీకరిస్తూ దర్శకులు బాధ్యత మర్చిపోతున్నారు సమాజం పట్ల అని. చావా లాంటి సినిమాల్లో సంభాజీ మహారాజ్ లాంటి పాత్రల గురించి ఒకప్పుడు వచ్చేది, ఇప్పుడు మళ్ళీ హిందీ చిత్రరంగం దాని మీద దృష్టి పెట్టింది. దుర్మార్గం, ఇబ్బందికరమైన అంశం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలా స్మగ్లర్లు, దేశద్రోహులు హీరోలా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆయన కడిగి పారేశారు, ప్రశ్నించలేదు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా బాధాకరం అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. బహుశా బన్నీని దృష్టిలో పెట్టుకునేమో. ఇంకా 3 రాజధానుల మీద వైసీపీ యూటర్న్ తీసుకుంది. ఇవి కాక యనమల రామకృష్ణుని బుజ్జగించే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది. ఈ నెల 29న రిటైర్ కాబోతున్న 5 ఎమ్మెల్సీలు ప్రస్తుతం కూటమి ఖాతాలోకి వెళ్తాయి. అందులో 3 తెలుగుదేశం, 1 బీజేపీ, 1 జనసేన. యనమల రామకృష్ణ ఇంట్లో ఇప్పటికే బోల్డని పదవులు బోల్డని సార్లు అనుభవించేస్తున్నారు. కాబట్టి ఈసారి ఇంకొకరికి అవకాశం ఇద్దాం, దేవినేని ఉమామహేశ్వరరావుకు మరొకరికి అవకాశం ఇద్దాం అనేది తెలుగుదేశం పార్టీ నేత భావన. బట్ యనమల వెంటనే బీసీ కార్డు తీసుకునే ప్రమాదం కూడా కనిపిస్తున్నట్టు తెలుగుదేశానికి సూచనలు ఉన్నాయి. మన్నీ మధ్యనే, అంటే 2 నెలల క్రితం ఆయన ఒక లెటర్ రాస్తూ ప్రతి ఒక్కళ్ళ పేరున చౌదరి చౌదరి అని రాస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేలాగా రిలీజ్ చేసిన లెటర్ కూడా చంద్రబాబు దృష్టిలో పెట్టుకున్నారు. చూద్దాం ఇవన్నీ అంశాల మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఏమేమి మాట్లాడబోతున్నారో. సరే, బిగ్ డిబేట్లో మనతో మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు జాయిన్ అయ్యారు. అలాగే పసుపులేటి సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి, వివేక్ బాబు గారు, జనసేన అధికార ప్రతినిధి, అండ్ విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. సో బోల్డంతా మసాలా ఉంది. మనం టు స్టార్ట్ విత్ పోసాని. రాజా ఆజా ఆజా, ఇది పోసాని ఉన్న జైలు బయట 3-4 పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన ఆఫీసర్స్ పీటీ వారెంట్స్ తోటి రెడీగా ఉన్నారు. బహుశా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇంతకుముందు వైసీపీ నేతలకు ఎదురుకాలేదేమో. కూటమికి మాత్రం ఒక అడ్వాంటేజ్ మస్తాన్ రావు గారు ఏంటంటే నెలకు ఒక అరెస్ట్ చూపించి ఆ నెలంతా దాని మీద నడిపేయచ్చు. ఏమంటారు మస్తాన్ రావు గారు? గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా అండి, అందరూ అట్లానే ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద కూడా అట్లానే వారెంట్లు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది విడుదల రజనీ గారి మీద ఏసీబీ కేసు కోసం గవర్నర్ గారికి లెటర్ రాయటం ఇవన్నీ చూస్తే మీరు చెప్పింది కరెక్ట్గా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. నిజానికి ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారికి చూస్తే గత కొన్ని నెలలుగా సైలెంట్ అయిపోవడంతో ఇది మొత్తం కూడా ఇంకా ఆయన మీద ఏమన్నా క్షమాపణలు చెప్పారు కదా, ఏమన్నా యూటర్న్ తీసుకున్నారేమో టీడీపీ కూటమి సర్కార్ వాళ్ళు అని అనుకున్నారు. బట్ హఠాత్తుగా ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం, ఆ తర్వాత నిన్న చూస్తేనేమో అల్లూరు సీతారామరాజు జిల్లా, అదేవిధంగా నరసరావుపేట, అనంతపురం 3 జిల్లాల వాళ్ళు వెళ్ళటం వారెంట్లు పట్టుకుని. అంటే ఇంక నెక్స్ట్ నరసరావుపేట దగ్గరికి ఇంకో 2 జిల్లాలు మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. కాబట్టి దాదాపు ఆయన జైలు నుంచి రావటం అంటే మొన్న పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారే చెప్పారు ఆ విషయం. మనంగా వైసీపీకి సంబంధించి ఎవరైతే ఆయన పోరాడుతూ ఉన్నారో కోర్టులో ఆయనే చెప్పారు, ఇట్లా ఒక కేసు తీయగానే ఒక కేసు అసలు ఇంక బయటకు వచ్చే పరిస్థితి అయితే మాకు కనపడటం, ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు కూటమి సర్కార్ అనేది కనిపిస్తాం. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూస్తే వల్లభనేని వంశీ గారికి కూడా అదే పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. వారెంట్ వేరే కేసులకు సంబంధించి కూడా జారీ అయిన పరిస్థితి. ఇక కొత్తగా ఏంటంటే ఇటీవల విడుదల రజనీ గారు యాక్చువల్గా అగ్రెసివ్ గా ప్రతిపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా కూటమి సర్కార్కి వార్నింగ్ చేసినలాగా కొంత దూకుడుగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనేమో కొద్దిగా కఠిన వైఖరి అవలంబించాలని తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎస్ అధికారి జాషువా అండ్ విడుదల రజనీ గారు అప్పుడు ఆ కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చినట్టున్నారండి జాషువా గారి విచారణకు సంబంధించి. జాషువా గారికి సంబంధించి అయితే ఈ గవర్నమెంట్ లోనే ఉంది కాబట్టి వెంటనే ఇచ్చేశారు. ఇప్పుడు మాజీ మంత్రికి సంబంధించి ఇక్కడ కేటీఆర్ గారికి ఎట్లా అయితే గవర్నర్ గారు ఇచ్చారో తెలంగాణలో, అదేవిధంగా ఇక్కడ కూడా ఏసీబీ కేసు దాదాపు నమోదైందంటే చెప్పాలి. ఎందుకంటే లెటర్ రాశారంటే ఆటోమేటిక్ గా గవర్నర్ గారు కూడా దానికి సానుకూలత వ్యక్తం చేస్తారు. ఇంకోటి సార్, ఇందాక బొత్స గారి విషయం చెప్పారు. వైఎస్ఆర్సీపీకి ఏంటో తెలియదు కానీ బొత్స గారు ఇప్పటికైనా ఒక మార్పు వచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ చర్చలు ఉండవు, ఏముండవు, శాసనం లాగా సాగుతుంది ఏదైనా నిర్ణయం ఉంటే. ఇప్పుడు ఆయన కొత్తగా చర్చిస్తామని అనడం కొద్దిగా శుభ పరిణామం అని చెప్పాలి.
ఎందుకంటే మనం మైలవరంలో గతంలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పారు, మేము అమరావతి గురించి జస్ట్ ఒక మాట చెప్పపోతే అక్కడ చెప్పడానికి వీలేదని వీటో చేసేసారు, నన్ను దాదాపు పంపించేసేంత పని చేశారు, మాట్లాడడం లేదని. ఇప్పుడు బొత్స గారు ఏంటంటే కనీసం మా పార్టీలో చర్చించే నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు. అది కూడా అయితే ఆయన శాసన మండలిలో మాట్లాడినట్టున్నారు ఆయన ఆ అంశానికి సంబంధించి. అదే ఉమ్. అదే సార్, అదే అంటే 3 రాజధానులకు సంబంధించి శ్మశానం అన్న దగ్గర వచ్చి చర్చ వచ్చింది. శ్మశానం అనే విషయాన్ని ఆయన కట్టుబడి ఉన్నారు అంటున్నారు. యాక్చువల్గా నిజానికి అమరావతి రాజధాని ఏరియాని శ్మశానంగా మార్చింది ఎవరనే దానికి కూడా బొత్స గారు నిన్న సమాధానం చెప్తే బాగుండేది. రెండోది ఏంటంటే 3 రాజధానికి సంబంధించి ఆల్రెడీ ఒక యూటర్న్ తీసుకున్నారు జగన్ గారు. ఎందుకంటే ఫస్ట్ అమరావతికి ఆయన సపోర్ట్ చేశారు. మన భూములే ఉంటే కనుక నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను అమరావతిని, ఆ తర్వాత అధికారంలో కానీ యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు రెండో యూటర్న్ అయింది, మళ్ళీ 3 రాజధానులు కాదు అమరావతి కనుక ఆయన నిన్న మాట్లాడిన విధానం చూస్తున్నట్టే. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీ విషయంలో అట్లా యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకున్న వాళ్ళు ప్రజలు అంత తొందరగా నమ్మరండి, ప్రజలు వ్యతిరేకిస్తారు ఆ విషయాన్ని. వీళ్ళు వైఎస్ఆర్సీపీ కూడా ఆ విషయం రుచి చూసింది. ఇట్లా అంటే ఆ సందర్భాన్ని బట్టి నేను శ్మశానంగా మాట్లాడాను, ఈ సందర్భాన్ని బట్టి ఇట్లా మాట్లాడతానంటే రాజకీయ పార్టీకి ఒక పాలసీ ఒక సిద్ధాంతం ఉండాలి తప్పితే నన్ను సందర్భాన్ని బట్టి పాలసీలు మార్చుకుంటానంటే కుదరదు. ఎందుకంటే శాసన మండలి చూసాం, ఇప్పుడు అదే శాసన మండలి దిక్కేని పరిస్థితి ఉంది. శాసన మండలి అసలు ఇది వేస్ట్, ఇక్కడ డబ్బులు ఖర్చు, ప్రజాధనం వృధా అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించిన పరిస్థితి ఉంది. కానీ అదే శాసన మండలి ఈ రోజు శాసనసభలో కూడా ప్రతిపక్ష హోదా దక్కని పరిస్థితుల్లో అదే శాసన మండలి ప్రతిపక్ష హోదా దక్కి అత్యధిక మంది వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులతో ఉండాల్సిన గత్యంతరం లేని పరిస్థితి కూడా ఏర్పడింది. సో అందుకని నేననేది ఏంటంటే రాజకీయ పార్టీలు ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక మౌలికమైన సిద్ధాంతము లేదా అభివృద్ధికి ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారో దాన్ని బట్టి వెళ్ళాలి, కానీ సందర్భాన్ని బట్టి అలా మార్చుకుంటూ వెళ్తే కొంత ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది రైట్, రెండు ఒకసారి సందర్భాల్లో బొత్స గారు ఏం మాట్లాడారో చూసి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దామండి. 3 రాజధానులకు సంబంధించి బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిసైడ్ చేసి మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో అదండి రవికిరణ్ గారు, ఆ రోజు మేము అలా అనుకున్నాం, ఈ రోజు ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు. ఇంకా అనుకోలేదు, అది కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇంకా అనుకోలేదు. మరి వాళ్ళ పార్టీ